జీవన స్థితిగతులపై అధ్యయనం చేయడానికి పర్యటిస్తున్నట్లు ఆమె చెప్పారు. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నట్లు ఆమె వివరించారు. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా చినగోపాల్పూర్, సింగరాయిపేటలలో పర్యటించి ఆదివాసీల సమస్యలు తెలుసుకున్నారు. ఆదివాసీలకు అన్ని రకాల హక్కులు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆదివాసీలకు అనేక హక్కులు సిద్ధించాయని ఆమె వెల్లడించారు. భూదాన్ పోచంపల్లి నుంచి మార్చి మాసంలో వార్తా వరకు యాత్ర జరుగుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలిపారు. మీనాక్షి నటరాజన్ ఆదివాసుల జీవన గమనంపై పరిశీలన చేయడం అభినందనీయమని కొనియాడారు. ఆదివాసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసుల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా అని ఆమె చెప్పారు. ఆదివాసుల హక్కుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం సాగిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదారి తిరుపతి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ కౌన్సిలర్ మోతే సుజాత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి బానేష్, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ బండారి సుధాకర్, నస్పూరి ఫ్లోర్ లీడర్ వేణు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కౌన్సిలర్ నల్ల మహేష్, మంచిర్యాల పట్టణ ఇన్ఛార్జి తూముల నరేష్, మంచిర్యాల మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మజీద్, నాయకులు సీపతి మల్లేష్, కొట్నాక తిరుపతి, సంజీవ్, గట్టు స్వామి, తులా శేఖర్ గౌడ్, షకీల్, శంకర్, ఆది శశికళ, యశోద, గాండ్ల భూమి అన్నారు, లేని వానికి ఇల్లు అన్నారు. ఆ ఇల్లు లేదు. ఇప్పుడు దూరం రైతు ఒక్కొక్కరికి దొరల భూములకు ఏం చేసారు, ఒత్తిడి చేస్తారు. పట్టాలు కాలేదు, ఊసరున్నోడు పట్టాలు చేసారు. ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏం లేదు, రైతు బంధు అత్తలేదు, ఏం లేదు. ఆజిపూర్ నుంచి దొరలు వచ్చి ఒక్కొక్క ఊరును లేపుతామంటారు. ఇప్పుడు చట్టం ప్రకారము 30 ఏళ్ళ కాస్తున్నోనికి పట్ట చేయాలని ఉచితంగా ఇంద్రముందంగా అయినాయి. ఇప్పుడు అవి మరుగులోని భూములను ఇప్పుడు ఒత్తిడి చేస్తాను మేడం. ఇప్పుడు జొన్నలు రాసి దాదాపు 1000 ఎకరాల భూమి, ఇక్కడ ఒక్కొక్కరికి 4 కొడుకులు 5 కొడుకులు. ఆ ఫారెస్టులు ఏం చేస్తారు, ఆ దొరగారు పట్టను కూడా, అది ఏజెన్సీ ఏరియా, ఆ పట్టను కూడా ఆక్రమించారు ఫారెస్ట్ వాళ్ళు మేడం. చెట్లు పెట్టిరు, ఆ గుడిసెలు ఉన్నారు, ఒక్కరికొక్కరు పడకుండా వాళ్ళు వెళ్ళొచ్చారు. గుడే బావి ఉండే, కరెంట్ ఉండే, అన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత బోర్ కా నుంచి బావి కా నుంచి ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళు బెదిరించి లేని వాళ్ళని పంపించారు. కొన్ని ఇప్పుడు రైతు బంధు గురించి కరెక్ట్ పట్ట ఉన్నోనికే 5 ఎకరాల భూమి ఉన్నోనికి 3 ఎకరాలకు రైతు బంధు గురించి 3 ఎకరాలకు పట్ట చేసారు. పశ్చిమ భూమి ఖాళీగా ఉంచారు మేడం. మేము అక్కడ పోతే అక్కడ జొన్నలు రాసి ఆస్మాన్ రావు దొరపోన పట్టు ఉన్నది మేడం. ఆస్మాన్ రావు దొరపోన 390 కరెక్ట్ పట్టు ఉన్నది. ఇంకా మురళీ మోహన్ రావుతో పట్టు ఉన్నది. అన్న సూర్యదేవరానికి పట్టు ఉన్నది. బందోబస్త్ మేడం. ఆ పోళ్ళు మున్పు టంబలు వేసిర్రు, ఫారెస్ట్ టంబలు. ఆ టంబల కాడ నుంచి బందోబస్తు కానీ వాళ్ళు ఆక్రమించారు. అసలు మన ఇక్కడ అక్కడ మా లేదు, అది వెళ్ళొచ్చారు. तो देश में आजादी हमारी 1947 में हुई।
हमारे जो आदिवासी समाज के लोग हैं वो करीब 8% हैं देश में, और हम लोग ये मानते हैं कि जल जंगल और जमीन के साथ उनका हजारों हजार साल का रिश्ता है। और आज अगर उनको उनके जल जंगल और जमीन के अधिकार नहीं मिलते हैं तो इससे ज्यादा दुख की और कोई बात नहीं हो सकती। अगर आपको महुआ के बीज बीनना हो, अपने जानवरों को लेके जाना हो, चूल्हा जलाने के लिए लकड़ी लेके आना हो, इसके लिए भी अगर वन में जंगल में जाने का अधिकार नहीं मिल रहा है तो ये अन्याय है। बड़े बड़े लोगों को जमीनें मिलती हैं, आप लोगों को जमीनों से हटा दिया जाता है ना। सोनिया जी ने जंगल में जो आप लोग हमेशा से खेती करते थे तो जंगलात का अधिकार आपको मिले इसके लिए वनाधिकार का कानून बनाया। लेकिन आज हम क्या देख रहे हैं कि पट्टे जिनको मिले, कुछ लोगों को मिले, सब लोगों को पट्टों का अधिकार नहीं मिला। और जैसे अभी इन्होंने दादा ने बताया कि ये आपके प्रदेश में और कांग्रेस के शासन में वो आपको मिला था, पूरे देश में ऐसा अधिकार और कहीं नहीं था कि जमींदार के अलावा जो बटाईदार है, जो असली में वहां पे खेती करते हैं, उनको भी उसमें अधिकार मिलता था। उनका भी कॉलम में नाम दर्ज था और उनको भी उसके बदले में पैसा वगैरह मिल जाया करता था। लेकिन आज आपसे वो कॉलम ही हटा दिया, यानी कि आपका वो अधिकार भी खत्म कर दिया। तो इसके लिए हम क्या करें? प्रदेश में हमारी सरकार नहीं है, केंद्र में भी हमारी सरकार नहीं है, लेकिन एक लोकतंत्र में जो सबसे बड़ी ताकत होती है वो लोगों की होती है। यानी कि आपकी और हमारी जो ताकत है वो भी छोटी ताकत नहीं है, लेकिन अभी वो ताकत बिखरी हुई है। आप आपके गांव में आपके अधिकारों की लड़ाई लड़ते भी हैं तो हमें उसकी जानकारी नहीं है। पर अगर हम गांव-गांव के लोगों को एक साथ लेकर आए तो हम आदिवासी समाज को जो बेदखली हो रही है उससे भी बचा सकते हैं। जो जल जंगल और जमीन पर उनकी परंपरागत ग्राम समाज और गांव सभा का अधिकार है वो भी उनको मिल सकता है। जो सामुदायिक वनाधिकार के पट्टे आपको मिलने चाहिए वो भी मिल सकते हैं। और जैसा दीदी ने मुझे बताया कि राशन लेने के लिए भी आपको दूर जाना पड़ता है, 50 रुपए ऑटो का किराया लगता है वहां तक जाने। आपके बच्चे पढ़ते हैं लेकिन आपको नौकरी नहीं मिलती। उस बहन जी ने बोला कि घर नहीं मिला, जबकि वादा किया था कि 2 कमरों का घर देंगे, लेकिन कोई घर नहीं मिला, कोई रोजगार नहीं है, पेंशन का पैसा नहीं मिलता है। तो ये सब बंद कैसे होगा जबकि हम सब इकट्ठा आकर हमारे अधिकारों की लड़ाई लड़ेंगे? तो हम लोग इसी के लिए आपके बीच में आए। मैं मध्य प्रदेश की रहने वाली हूँ। हमारे प्रदेश में भी आदिवासी भाई बहन रहते हैं, बहुत सारे आदिवासी भाई बहन रहते हैं, आपके ही समाज के लोग हैं। उनकी भाषा आपसे अलग है थोड़ी बहुत, लेकिन समस्याएं जैसी है। उनको भी पट्टों की समस्या है, रोजगार की समस्या है, उनको भी जंगल में अंदर जाने का अनुमति नहीं मिलती और उनको भी लड़ना पड़ता। तो उसी के लिए ये पदयात्रा हम लोग करने वाले हैं। सर्वोदय का मतलब क्या होता है? सबको साथ लेकर चलना, जिसमें कि सबसे गरीब को सबसे पहले आगे बढ़ने का मौका देना। और उसी के लिए हम ये यात्रा कर रहे हैं। इस यात्रा में आपका जिला तो नहीं आएगा, लेकिन हम लोग आपके सभी लोगों से बातचीत करके जो भी मुद्दा है, आपको पता है कि राहुल जी और सोनिया जी हमेशा गरीबों की लड़ाई लड़ते हैं, तो वो जरूर लड़ेंगे। और यात्रा के जरिए जो भी हमको जानकारी मिलेगी तो हम भी आपके साथ में हमेशा खड़े रहेंगे। आप आपके लड़ाई में अकेले नहीं हैं, आप जो भी संघर्ष करेंगे उसमें हम आपके साथ होंगे और आपकी आवाज हैदराबाद में भी उठाएंगे, जरूरत पड़ेगी तो दिल्ली में भी जो हमारी पार्टी के दूसरे सांसद हैं लोकसभा में,
उनके जरिए आपके अपने प्रदेश के जो लोग हैं, जो नेता हैं, उनके जरिए आपकी भी बात को उठाएंगे। ये मैं आप सब लोगों से कहना चाहती हूँ। इसका अनुवाद सुरेखा जी आपको बताएंगे और आपके जो भी समस्याएं हैं आने वाले समय में, उसके लिए जो प्रयास हम कर सकते, मैं आपको ये झूठी बात नहीं बोलूंगी कि आज हम यहाँ से जाएंगे और कल आपकी समस्याएं हल हो जाए, क्योंकि वो गलत बात होगी। लेकिन हम जो प्रयास कर सकते हैं वो प्रयास हम आपके लिए जरूर करेंगे। ये मैं आप सबसे कहना चाहती हूँ। हम लोग आपके साथ कोई सौदे का रिश्ता बनाने नहीं आए, हम आपके साथ में ईमानदारी का, सच्चाई का रिश्ता बनाने के लिए आए। तो हम और आप मिलकर जो हमारे सामने आज परेशानी है उसके लिए लड़ाई लड़ेंगे। बहुत बहुत धन्यवाद। గుట్టలలో నివసించే మేలాంటి వాళ్ళందరూ గుండె మీద పెట్టుకొని నడుపుకున్నారు. ఇందిరాగాంధీకి మేలాంటి అంటే ప్రేమ ఎక్కువ. ఆవిడ ఇచ్చినటువంటి సౌకర్యాలు ట్రైబల్ పరంగా ఎన్నో అమెండ్మెంట్ తీసుకొచ్చి, ఎన్నో యాక్ట్ తీసుకొచ్చి, గుట్టలు చెట్లు పుట్టలు మీ సొంతమే అని చెప్పి మీకు ఎన్నో లాభాలు చేస్తారు. కేసీఆర్ వచ్చింది. కేసీఆర్ 2014 వచ్చినప్పుడు ఏమనుకున్నాం మనం, తెలంగాణ మనకు వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మనకి ఇంటికి ఉద్యోగం వస్తుంది. మీద కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కదా, డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఇలా ఏ గ్రామానికి వెళ్ళి ఉంటున్నారు. మనమడుగు మనవరాలకు ఉద్యోగం వస్తుంది, మా కుటుంబం అంతా బాగుపడతారు, మనం కేసీఆర్కి ఓట్లు వేస్తాం. ₹2 ఇల్లు ఇస్తాడు కదా, 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తాడు, ఫ్రీగా కరెంట్ ఇస్తాడు. ఇంకేం కావాలా? 3 ఎకరాల భూమి ఇచ్చే, కరెంట్ ఫ్రీ ఇచ్చే, మంచి వ్యవసాయం చేసుకుంటే బతికిపోదాం అనుకున్నాం మనం. ఎవరికన్నా ఒకటి 3 ఎకరాల భూమి వచ్చిందా మీ గ్రామంలో? ఆయన అధికారులకు వచ్చి ఎన్నేళ్ళైందమ్మా? 8 ఏళ్ళు అయిపోయి. మనం ఓటేసాం 5 ఏళ్ళ కొరకు, ఇప్పుడు 8 ఏళ్ళు అయిపోయి. 3 ఎకరాల బియ్యం ఇయ్యలే, 3 ఎకరాల మనకు ఏంది భూమి ఇయ్యలే, ఉద్యోగం ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే. అది బోను కాస్కాలంలో ఉంచుకున్నాడు. ఊరూరు తిరుగుతూ అందరినీ ఐక్యం చేసి మీ సమస్యల గురించి పార్లమెంటులో మాట్లాడతారు. ఆ అధికారుల దృష్టికి తీసుకొచ్చి మీలాంటి వాళ్ళు, అక్కడ కూడా మీలాంటి వాళ్ళే ఉన్నారు, వాళ్ళు మాట్లాడే భాష వేరు, కాకపోతే వాళ్ళకు కూడా మీలాంటి సమస్యలే ఉన్నాయి. వాళ్ళందరినీ ఐక్యం చేసి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి అన్నది అందరిని ఒక్కటి చేసి వాళ్ళ కోసం పోరాడుతున్నారు. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఎంపీగా గెలిచిన రామయ్య అంటే తన మీద నమ్మకంతో అందరూ ₹1 కూడా తీసుకోకుండా ఓట్లేసి పార్లమెంటుకు పంపించిండ్రు. ఇంతకుముందు ఎంపీగా పనిచేసిండ్రు. ఏం చెప్తున్నారంటే, ఈ ప్రాంతంలో కొమరం భీం తిరిగిన ప్రాంతం ఇది. జంగల్ జమీన్ కోసం ఆ రోజు నిజాం మీద తిరగబడ్డ ప్రాంతం ఇది. ఇవాళ కూడా అవే సమస్యలు ఉన్నాయి. ఆదివాసీలు అడవిని నమ్ముకొని బతుకుతున్నారు. చాలా మంది పోడు భూములలో వ్యవసాయం చేస్తున్నారు, పట్టాలు లేవు. ఈ రోజు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆ భూములు గుంజుకొని అక్కడ చెట్లను పెడుతుండ్రు. మీకు కనీసం ఆదివాసీలకు హక్కులు ఉంటాయి. 2006లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అటవీ హక్కుల చట్టం అనేది ఒకటి తయారు చేసిండ్రు. ఆ చట్టం ప్రకారం ఆదివాసీలు ఎవరైతే 100 ఏళ్లుగా అడవిని నమ్ముకొని బతుకుతున్నారో వాళ్ళకి అడవిలో ఉన్న తేనె తీసుకుంటూ, వెదురు తీసుకుంటూ, కానీ అట్లనే బంక తీసుకోవడం, ఇప్పపూలు ఏరుకోవడం, చిరంజి పప్పు తీసుకోవడం, తునికాకి ఏరుకోవడం, ఇవన్నీ కూడా మీకు హక్కులు ఉంటాయి. అయితే ఇవాళ అడవిలకు అసలు అడుగు పెట్టనిస్తలేరు. మొత్తం ట్రెంచ్లు కొట్టిండ్రు, ఎవరిని కూడా లోపలి కొనిస్తలేరు. కనీసం మీకు గొట్టో గోదో ఏదో ఉంటే, బర్రెనో ఏదో ఉంటే దానికి కనీసం మేత కోసం కూడా, గడ్డి కోసం కూడా అడవిలో అడుగు పెట్టనిస్తలేరు. మీరు ఇంత వంట చేసుకుందామంటే పొయ్యిల కట్టెలకు కూడా అడవిలో కొనిస్తలేరు. చీపుళ్ళు తయారు చేసుకుందామంటే కూడా ఇంత తుంగ కూడా తీసుకొని ఇస్తలేరు అని చెప్తుంది అమ్మ. అయితే మీ అందరికీ కూడా అడవి మీద హక్కు, అడవిని నమ్ముకొని ఎవరైతే బిడ్డలు బతుకుతున్నారో, మన ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదివాసీలు నివాసం ఉండే జిల్లా ఇది. అయితే మీ హక్కులను కాదు రాసి ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు అడవిలకు అడుగు పెట్టనిస్తలేరు. ఎవరైనా అటు దిక్కుపోతే వాళ్ళ మీద కేసులు పెట్టి, మేము పొద్దున ఒక ఊరికి పోయినాం సింగరాయపల్లి అని చెప్పి, అక్కడ వాళ్ళ మీద దౌర్జన్యం కూడా చేసిండ్రు అని చెప్పిండ్రు. అంటే ఇట్లాంటి సమస్యలు మీ అందరినీ కూడా ఒక్కటి చేసి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని మీనాక్షి గారు మీ సమస్యల్ని హైదరాబాద్లో వినిపిస్తారు,
రేపు పార్లమెంట్లో కూడా వినిపిస్తారు. అట్లనే ఇంకొకటి వీరు చెప్పిండ్రు 30 ఏళ్ల నుండి కాస్ట్ చేస్తున్నాం కానీ పట్టదారు కాలంలో ఇవాళ పేరు తీసేసిండ్రు. ఇప్పుడు ఎవరో భూస్వామి వచ్చి మాది భూమి అంటాడు, దళిత మీకు రైతు బంధువు వస్తలేదు, ఆ సమస్య చెప్తున్నారు. అంటే 30 ఏళ్ళ నుండి కాస్ట్ చేస్తున్న వ్యక్తికి ఇవాళ భూమి మీద ఇంత హక్కు లేదు, కౌలుదారికి రైతు బంధు ఇస్తలేదు, మీరు పండించిన పంట కూడా గవర్నమెంట్ కొంటలేదు. ఇంకొకటి అమ్మ, మీ అందరికి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు ఇక్కడ, అయినా కూడా మీనాక్షి గారు మీ అందరి కోసం పనిచేయడానికి, మీ అందరిని కలిసి కట్టుగా ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటి మీద మనం అందరం పనిచేద్దాం, మనం అందరం కూడా ఉద్యమిద్దాం. మీ సమస్యల కోసం మేము కూడా మీ వెనకాల ఉంటాం, మీకు తోడు ఉంటాం. మీ సమస్యల పరిష్కారానికి నేను కూడా కృషి చేస్తాను, మీ అందరి కోసం పనిచేస్తాను. ఏవైతే మీ సమస్యలు ఉన్నాయో నేను ఢిల్లీలో వినిపిస్తా, హైదరాబాద్లో వినిపిస్తా, మీ అందరి కోసం పనిచేస్తా.